అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 23. చిత్ర అడిగిన దానికి హితేష్ స్టెప్స్ ఎక్కేవాడల్లా ఆగి తనని కిందకి దించి, నువ్వు నడుస్తానన్నావుగా బంగారం, నడిచే అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. చిత్ర ఏడు మొహం పెట్టుకుని హితేష్ వెనకే వెళ్తుంది. హితేష్ వెళ్ళి బెడ్ మీద పడుకుంటే చిత్ర తన మీద అలిగి వెళ్ళి కబోర్డ్ సర్దుతూ ఉంటుంది. క్రయింగ్ బేబీ, వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో, మార్నింగ్ ఫీవరు, ఇప్పుడు అది కాస్త తగ్గిందో లేదో, అప్పుడే మూవీ అని తర్వాత హాస్పిటల్ అని తిరుగుతూనే ఉన్నావు అంటాడు హితేష్. చిత్ర, నాకు బాగానే ఉంది సార్, మీరు పడుకోండి అంటుంది ఇటు తిరగకుండానే. హితేష్, ఆల్రెడీ 8 అయ్యింది, ఒకటేసారి తినేసి పడుకుంటా, బాగా ఆకలిగా ఉంది, మీరు బాగానే తిన్నారు, నేనే ఏం తినలేదు అనగానే చిత్ర కిందకి వెళ్ళి తన కోసం ఫుడ్ తీసుకుని వచ్చి హితేష్ ముందర కూర్చుని తన చేయి పట్టుకుని లేవమన్నట్లు లాగుతుంది. హితేష్ నవ్వుతూ లేచి కూర్చుని చిత్ర వైపు చూస్తుంటే, త్వరగా తినేసి పడుకోండి సార్ అని నోటి దగ్గర ముద్ద పెడితే హితేష్, ఇప్పుడు కూడా నాకు తినిపించాలా అని అడుగుతాడు. చిత్రకి అర్థం కాక, ఇప్పుడు కూడా అంటే అంటుంది. హితేష్, హెల్త్ ఇప్పుడు అని, ఇలా ఇవ్వు నేను తింటా అంటాడు. చిత్ర, నాకు బాగానే ఉంది సార్, ముందు మీరు ఏం మాట్లాడకుండా తినండి సార్ అంటుంది. హితేష్ ఆ ముద్దని చిత్ర నోటి దగ్గర పెడుతూ, నువ్వు తింటూ నాకు తినిపించు, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలిగా అంటాడు. ముందు మీరు తినండి సార్, నేను తింటాగా అంటుంది చిత్ర. హితేష్, తింటూ తినిపించేలా అయితే పెట్టు, లేదంటే నాకొద్దు అని తిరిగి పడుకుంటుంటే చిత్ర హితేష్ చేతిని పట్టుకుని, తింటాలే మీతో పాటే అని హితేష్కి పెడుతుంది. చిత్ర హితేష్ తినిపిస్తూ తను కూడా తినేస్తుంది. హితేష్ ట్యాబ్లెట్స్ తనతో మింగించి, నువ్వు కూడా వచ్చి పడుకో బేబీ అని తనని లాగి బెడ్ మీద కూర్చోబెడితే చిత్ర, నేను పడుకుంటాలే సార్ అని హితేష్ వైపు చూడకుండా తనకి దూరంగా పడుకుంటుంది. అలిగిందిగా అందుకు. హితేష్ చిత్రని తనకు దగ్గరగా లాక్కుని హక్ చేసుకుంటుంటే చిత్ర, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని లేచి వెళ్తుంది. హితేష్ నవ్వుకుని, ఎంతసేపు అలుగుతావో నేను కూడా చూస్తానే క్రయింగ్ బేబీ అనుకుని కళ్ళు మూసుకుంటాడు. చిత్ర వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక హితేష్ వైపు చూస్తే తను నిద్రపోయాడని కన్ఫర్మ్ అయ్యాక వెళ్ళి హితేష్కి తనకి ఇంచు కూడా గ్యాప్ లేకుండా తన్ని హక్ చేసుకుని పడుకుంటుంది. ఇంకా మెలుకునే ఉన్న హితేష్ మనసులో, నేను లేకుండా పడుకోలేవు కానీ మళ్ళీ అలగడం ఒకటి, నీ గురించి నీ ప్రేమ గురించి నా తెలీదా మై డియర్ బ్యూటిఫుల్ క్రయింగ్ బేబీ అని అలానే పడుకుని నిద్రపోతాడు. నెక్స్ట్ డే హితేష్ లేచేలోపే చిత్ర రెడీ అయ్యి తన కోసమే హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. మహేంద్ర గారు హాల్లోకి వచ్చి, గుడ్ మార్నింగ్ తల్లి అనగానే చిత్ర, గుడ్ మార్నింగ్ మావయ్య అని చెప్పి ఆయన కోసం వెళ్ళి కాఫీ తెస్తుంది. మహేంద్ర గారు, నిన్నంతా బాగాలేదు కదరా, రెస్ట్ తీసుకోకుండా అప్పుడే కిచెన్లోకి వెళ్ళావా అంటారు సీరియస్గా. చిత్ర మూతి ముడిచి, నాకు బాగాలేంది నిన్న అని మీరే అంటున్నారు కదా మావయ్య, ఇవాళ బాగుంది అందుకే వచ్చాను, ఖాళీగా కూర్చుంటే నాకేం తోచదు మావయ్య అంటుంది. మహేంద్ర గారు నవ్వి, కానీ జాగ్రత్తగా ఉండాలి కదా బంగారు తల్లి, ఇలా ఉంటే చాలా కష్టం రా, హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా అంటాడు. చిత్ర నవ్వి, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాలే మావయ్య అంటుంది. సరే, ఇంతకీ మీ ఆయన గారు ఏం చేస్తున్నారో అంటారు మహేంద్ర గారు కాఫీ తాగుతూ. ఏమో మావయ్య, నేను పైకి వెళ్ళలేదు, ఆయన కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటుంది చిత్ర. మహేంద్ర గారు నవ్వుతూ, ఏంట్రా వాడి మీద అలిగావా అంటారు. చిత్ర నవ్వుతూ, ఎలా కనుక్కున్నారు మావయ్య అని వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటుంది. మహేంద్ర గారు కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టి చిత్ర గడ్డం పట్టుకుని, నా బంగారు తల్లి లేచినప్పటి నుండి వాడి కోసం అటు ఇటు పరుగులు పెడుతూ వాడు లేచాడా లేదా అని 10 సార్లు కిందికి పైకి తిరిగే పిల్ల ఈరోజు తెలియదు అనే మాట అంటుంటే అర్థమైపోతుంది కదా అంటారు. చిత్ర నవ్వుతూ, మీరు చాలా స్మార్ట్ మావయ్య అంటుంది. మధుర గారు రూమ్లో నుండి వస్తూ, నన్ను చేసుకున్నాకే మీ మావయ్య చాలా స్మార్ట్ అయ్యారు చిత్ర అంటారు. మహేంద్ర గారు, మరే ముందంతా మీ అత్తయ్య కోసం ఆవిడ గారు వెనకే తిరుగుతుంటే ఇంకా స్మార్ట్ ఎలా అవుతాం, అప్పుడే ఫూల్ అయ్యానని అర్థమయ్యి పెళ్ళయ్యాక జ్ఞానోదయం అయ్యి స్మార్ట్ అయ్యా అంటారు.
మధుర గారు మహేంద్ర గారి భుజం మీద కొట్టి, ఎప్పుడు ఏదో ఒకటి నన్ను అనందే మీకు ముద్ద దిగదు కదా అంటారు కోపంగా. మహేంద్ర గారు నవ్వుతూ ఆవిడ చేయి పట్టుకుని లాక్కుని పక్కన కూర్చోబెట్టుకుంటూ, నువ్వు ఇలా కోపంలో ఉడుక్కుంటూ ఉంటే భలే ఉంటావు మధు, అందుకే కదా రోజు ఏదో ఒకటి అంటూ నీ అందాన్ని చూసి నేను మురిసిపోయేది అంటూ దగ్గరే తీసుకుంటుంటే మధుర గారు ఆయన్ని తోసి, నువ్వెందుకు అప్పుడే కింద దిగావు అంటారు చతురను చూసి. చతుర, సార్ ఈరోజు కూడా అన్విక అక్క దగ్గర తీసుకెళ్తానన్నారు అత్తయ్య అని చెప్తుంది. మహేంద్ర గారు, అవునా, మరి మీటింగ్ అరేంజ్ చేయమని నాతో చెప్పాడే, ఇప్పుడు మళ్ళీ నేనే వెళ్ళాలా? సరేలే, నా కోడల కోసం వెళ్తా అంటారు. అంతలో హితేష్ కింద దిగుతూ, అంత కష్టం మీకెందుకులే డాడ్, మీటింగ్కి నేనే అటెండ్ అవుతా, తను అక్కడ డ్రాప్ చేసి ఆంటీ వాళ్ళకి చెప్పేసి వెళ్తా, తర్వాత నేను రిటర్న్లో తన్ని పిక్ చేసుకుని వస్తా అంటాడు కిందికి దిగుతాడు. ఈ విషయం సార్ నిన్ననే నాతో చెప్పారు మావయ్య అంటుంది చైత్ర. హితేష్, సరే వెళ్దామా మరి అంటాడు. మీరు తింటే స్టార్ట్ అవుదాం అంటుంది చైత్ర. హితేష్, టైం లేదు బేబీ, నేను ఆఫీస్లో తినేస్తాలే అంటాడు. చైత్ర, 5 minutes అంతే కదా సార్, ప్లీజ్ అని పరుగున కిచెన్లోకి వెళ్ళి హితేష్ కోసం టిఫిన్ తీసుకుని వచ్చి, మీరు షూస్ వేసుకుంటూ ఉండండి, నేను మీకు తినిపించేస్తా అని చెప్పి తనకి తినిపిస్తుంటే, హితేష్, నువ్వు తిన్నావా అని అడుగుతాడు. చైత్ర, తిన్నానుగా అంటుంది. హితేష్ మా అనగానే మధుర గారు వచ్చేసాకన్నా అని చైత్రకు తినిపిస్తూ, ఈ మధ్య అబద్ధాలు బాగా నేర్చుకున్నావు అంటారు సీరియస్గా. చతుర అంటే సార్కి లేట్ అవుతుందని నసుగుతూ ఉంటుంది. ఒక 5 minutes లేట్గా వెళ్తాం అంతేగా, దానికోసం తినకుండానే తిన్నాను అని చెప్తావా అని హితేష్ సీరియస్గా అనగానే చిత్ర, సారీ సార్, ఇంకోసారి అలా చేయను అని ఫాస్ట్గా తినడంలో పొరబోతుంది. మహేంద్ర గారు వాటర్ తేవడానికి వెళ్తే మధుర గారు హితేష్ కలిసి తన తల మీద తడతారు. మహేంద్ర గారు వాటర్ తాగిస్తూ, ఎందుకురా అంత తొందర, ఒక 5 minutes లేట్ అయితే ఏమవుతుంది చెప్పు, నిదానంగానే తిను అని నెమ్మదిగా చెప్తారు. చిత్ర హితేష్ వైపు చూస్తే తనేమో కోపంగా చూస్తుంటాడు. అంతే మెల్లగా మధుర గారు వెనక్కి వెళ్ళి హితేష్కి కనిపించకుండా తలపెట్టి, అత్తయ్య మావయ్యకి చెప్పండి నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేయమని, నేను సార్తో వెళ్ళను అంటుంది చిన్నగా. మధుర గారు, హితు నీకు లేట్ అవుతుందేమో, నువ్వు వెళ్ళు, తన్నే నాన్న డ్రాప్ చేస్తాడులే అంటారు. హితేష్, అలా అని అది చెప్పిందా అంటాడు. మధుర గారు, నువ్వు కోపంగా ఉన్నావని భయపడుతుందిలే, ఎందుకు తన్ను అంటావు అంటారు. హితేష్, ఈ భయానికి ఏం తక్కువ లేదు అని, డాడ్ మీకు ఓకేనా అంటాడు. మహేంద్ర గారు, నాకేం ప్రాబ్లం లేదురా, తనని నేను డ్రాప్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వస్తా, ఓకేనా అంటారు. హితేష్, సరే డాడ్, బాయ్ అని, బాయ్ మా అని చిత్రవైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు. తను బయటకు వెళ్ళగానే చిత్ర, థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్స్ అత్తయ్య అని మధుర గారికి ముద్దు పెడితే ఆవిడ, వాడు కోపడినా నీ గురించే కదా చిత్ర, ఆలోచించాలి కానీ దానికే భయపడితే ఎలా అంటారు. చిత్ర, సార్ కోపంగా ఉంటే నాకు చాలా భయం అత్తయ్య, ఆయన అలా ఉంటే ఏడుపు కూడా వస్తుంది తెలుసా, ఏడిస్తే మళ్ళీ అరుస్తారని కామ్గా ఉన్నా అంటుంది. మరీ ఇంత భయమైతే ఎలానే, రేపు అదే అడ్డు పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు, వాడికి దగ్గరగా వెళ్ళటానికి కూడా భయపడతావా, రేపు పాప బాబో పుట్టాక కూడా ఇలానే ఉంటావా అంటారు ఆవిడ నవ్వుతూ. చిత్ర ఆలోచిస్తుంటే మహేంద్ర గారు, వెళ్దామా బంగారు తల్లి అనగానే చిత్ర, మావయ్య అని ఆయనతో వెళ్తుంది. మహేంద్ర గారు కార్ పార్క్ చేసి చిత్రను తీసుకుని హాస్పిటల్లోకి వస్తుంటే ఆర్య లిఫ్ట్ బటన్ నొక్కుతూ తనను చూసి ఆగిపోతాడు. చిత్ర మహేంద్ర గారి చేతిని పట్టుకుని నడుస్తూ బాబు గురించి చెప్తూ నవ్వుతూ మాట్లాడుతుంటే తనను మైమర్చి చూస్తూ, ఈ అమ్మాయి అందం ఏంటో కానీ నవ్వినా ఏడ్చినా కామ్గా ఉన్న క్యూట్గా ఉంటుంది, తనని నేను కానీ ముందే చూసుంటేనా అతను దక్కే అదృష్టం నేను దక్కించుకునేవాడిని, ఈ పార్టీ పెళ్లి చేసుకుని హనీమూన్ కూడా ఎంజాయ్ చేసి వచ్చేవాడిని అనుకుంటూ ఉంటే ఎవరో లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగానే డోర్ క్లోజ్ అవుతుంది. అంతే చిత్రరూపం మాయం అవగానే తేరుకొని, షిట్ మళ్ళీ తనని మిస్ అయ్యానా అని ఫీల్ అవుతూ పక్కన చూసేసరికి తనకు అతి దగ్గరగా కనిపిస్తుంది. అంతే గాల్లో తేలిపోతాడు. ఇంతలో చిత్ర, మావయ్య
మీకు సార్ అంటే ఇష్టమా లేక అత్తయ్య అంటే ఇష్టమా అని అడుగుతుంది. మహేంద్ర గారు, ఏంట్రా అలా అడిగావు? ఈ క్వశ్చన్ మీ అత్తయ్య విందనుకో చెప్పేదాకా నన్ను వదిలిపెట్టదు. తన ముందర ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడక్కే అంటారు జాలిగా మొహం పెట్టి. అత్తయ్య అంటే మీ భయమా మావయ్య అంటుంది చిత్ర నవ్వుతూ. మహేంద్ర గారు, భయమే తల్లి, కానీ నువ్వు అనుకునే భయం కాదు. నాకు తెలియకుండానే తన్ని ఎక్కడ బాధ పెడతాను అనే భయం. తనకే కష్టం రాకుండా చూసుకోలేనేమో అని భయం అంటారు. చిత్ర, అయితే సార్ అంటే నాకు కూడా భయమే మావయ్య అంటుంది. మహేంద్ర గారు నవ్వి, నీలాంటి బాబు బొమ్మ వాడికి దొరకడం అదృష్టం రా, నువ్వే వాడిని భయపెట్టాలి కానీ భయపడకూడదు అంటారు తలనిమురుతూ. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ వింటూ ఆర్య మనసులో, నీ భయం నా గురించి అయితే చాలా బాగుండేది అని ఊహల్లో విహరిస్తూ ఉండగా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. తను వెళ్ళాల్సిన ఫ్లోర్ అది కాకపోయినా చిత్ర కోసం తను వెనకే వెళ్తాడు ఆర్య. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.